పొత్తు పెట్టుకోబోతా ఉంది. గతంలో కూడా భవిష్యత్తులో సహకరించుకుంటుంది. కాబట్టి హరీష్ రావు గారు కేటీఆర్ గారిని ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే హరీష్ రావు గారు ఏమన్నా భారతీయ జనతా పార్టీ పోతాడేమని చెప్పేసి వీళ్ళు కొంత అంచనా వేసినప్పుడు ఈ లేఖ రిలీజ్ చేయడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా రెండు పొత్తైనప్పుడు అల్లకు పోయినా ఇలానే ఉండడం కరెక్ట్ అని చెప్పేసి హరీష్ రావు గారిని ఒప్పించే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారిని అధ్యక్షుడు చేయడం కోసం కల్వకుంట్ల కుటుంబం పన్నాగంలో హరీష్ రావు పూల్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. చాలా స్పష్టంగా ఇక్కడ చూడండి. హరీష్ రావు అంత అమ్మాయి కూడా కాదు, రాజకీయాల్లో అంత అమ్మాయి కూడా హరీష్ రావు తెలంగాణ భారతీయ జనతా పార్టీ పోయినాక లాభం లేదు. హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ పోయినా బీఆర్ఎస్ పార్టీ భారతీయ పొత్తు అయినప్పుడు ఇక ఇక్కడ ఉన్న దానికన్నా అలా పోయినా వేస్ట్ కదా. కేసీఆర్ గారి నడుస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అధ్యక్షుడు చేసినా కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కేసీఆర్ ఓన్లీ హరీష్ రావు గారి కోసమే ఆ లేఖను రిలీజ్ చేసినా చాలా స్పష్టంగా కనపడతాం. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు లేఖ అనేది కల్వకుంట్ల కవిత గారు రాసిన లేఖను దాదాపు నిన్న 4 గంటలు అంటే దాదాపు ఇప్పుడు దాదాపు ఒక 24-30 గంటలు అవుతా ఉంది. మరి కల్వకుంట్ల కవిత గారు తన లేఖ కాకపోతే తన స్టేట్మెంట్ ఇస్తారు కదా. బీఆర్ఎస్ పార్టీ ఒంటికాల మీద లేరు, ఆవిడ కాదు ఆవిడ వాళ్ళు వస్తున్నారు కదా అమెరికా నుంచి, వాళ్ళు రాత్రి అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తారు కదా. నా వ్యాఖ్యలు నేను రాయలేదు, నా వ్యాఖ్యలు వక్రీకరించారు, నేను అట్లా రాయలేదు, అసలు నేను రాయలేదు. ఒక ట్వీట్ పెట్టచ్చు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో నేను ఇంట్లో ఉండి మీతోటి మీ స్టూడియోలో ఉన్న రిషి గారు అది ఏబిఎన్ తోటి మనం చర్చలు చేస్తున్నప్పుడు అమెరికా నుంచి ఒక ట్వీట్ పెట్టవచ్చు కదా. లేకపోతే ఒక వీడియో జస్ట్ సెల్ ఫోన్ లో తీసుకొని రిలీజ్ చేయొచ్చు సార్. వీడియో కూడా అవసరం లేదు, జస్ట్ మెసేజ్ పెడు. కానీ చెప్తా ఉన్నా దీని వెనక కల్వకుంట్ల కుటుంబం పన్నిన పన్నాగల్లో హరీష్ రావు గారిని బలి చేసే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నా భారతీయ జనతా పార్టీ పోయినా కేసీఆర్ గారు నడుస్తుంది కాబట్టి దాంట్లో పోయి దీంట్లో ఉండే ప్రయత్నంలో భాగంగా కల్వకుంట్ల కుటుంబం సన్నద్ధం చేసింది హరీష్ రావు గారిని. కాబట్టి హరీష్ రావు గారు ఎటు తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ లేఖను కేసీఆర్ గారు రిలీజ్ చేసిన చాలా స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తలేదు. వాళ్ళ సోషల్ మీడియా నమస్తే తెలంగాణ ఒంటికాల మీద లేచేటోళ్ళు, అదే కల్వకుంట్ల కవిత గారు స్పందించలేదు. ఇప్పటివరకు ఎవరు స్పందించకుండా ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగితే కూడా వాళ్ళు మౌనం వహించినట్టే. కేటీఆర్ గారిని నష్టమేదో అయ్యేదో అవుతుంది. 80% కేటీఆర్ గారిని రాష్ట్ర అధ్యక్ష చేయాలి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నా కనపడుతుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి లోకలకులు కవిత కేటీఆర్ మధ్య కేసీఆర్ మధ్య కాదు, వాళ్ళ ముగ్గురు ఒకటయ్యి హరీష్ రావు గారిని ఆయన్ని మా రాజకీయ కుట్ర చేయడానికి లేక బయటకు వచ్చింది. 15 రోజుల నుంచి కూడా సామాజిక తెలంగాణ కామెంట్స్ అందులో భాగమే. లేకపోతే నేను రౌడీ పిల్లని నన్ను మాట్లాడిస్తే ఇంకా ఏం మాట్లాడుతానో తెలియదు, టైం కోసం చూస్తున్నాను అనడం అందులో భాగమే. ఇవన్నీ ఎగనెస్ట్ హరీష్ రావు చేసిన కాన్స్పిరసీయా సార్? ఇవంతా ఫస్ట్ గ్రౌండ్ ప్రిపేర్ చేసిర్రు. కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ మధ్య ఏదో గ్యాప్, కల్వకుంట్ల కుటుంబానికి భారతీయ జనతా పార్టీ కవిత గారు అరెస్ట్ చేసి కాబట్టి కవిత ఏదో చేస్తుందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని నమ్మించే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారి డైరెక్షన్ లో కల్వకుంట్ల కవిత గారు సామాజిక తెలంగాణ అన్నారు, పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలన్నారు, సామాజిక తెలంగాణ వచ్చి కోరుకురు తెలంగాణ ప్రజలని చెప్పి మాట్లాడారు. 27 సభ జరిగింది, 2వ తేదీ లెటర్ బయటకు వచ్చిందని అందులో డేట్ ఉంది. 1వ తేదీ ఆమె కామెంట్స్ చేశారు సామాజిక తెలంగాణ కామెంట్స్. ఇది చెప్తున్నారు 2వ తారీఖున నాకు ఒక మీడియాకి సంబంధించి చైర్మన్ గారు అన్నారు. మా మీడియా చైర్మన్ ఆల్రెడీ 14వ తారీఖు నాడు గాంధీభవన్లో పెట్టిన తర్వాత ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. కాబట్టి దీని వెనక మొత్తం కల్వకుంట్ల కుటుంబం కరెక్ట్ టైం వచ్చింది, కొంత డ్యామేజ్ అయినా పర్వాలేదు, కేటీఆర్ గారు పర్ఫెక్ట్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే మొత్తం సమస్య పరిష్కారం లభిస్తే హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ పోడు. మీరు మళ్ళీ కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు, దాని మీద మాట్లాడదాం. ఎందుకంటే విఠల్ గారు ఒక బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా. ఒకటి, ఆమె ప్రధానంగా బీజేపీ మీద తనకున్న అసహనాన్ని అసంతృప్తిని తనని బాధ పెట్టినందుకు కేసీఆర్ ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఒకటి. ఇది బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని ఏదైతే ఊహాగానం ప్రచారం జరుగుతుందో దానికి మరింత బలమిచ్చేలా ఉందని ఒకటి దీని మీద ప్రధానంగా స్ట్రెస్ చేశారు. మీరంటూ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో అడుగుతున్నారని, తనకి పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని బహుశా ఈ అవకాశం తీసుకున్నారా, లేదా జరుగుతున్న చర్చలో మరొక కోణం ఏంటంటే అసలు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక వెతుక్కుంటున్నారని కూడా. సరే, మీరు ఇప్పుడు లేవనెత్తిన పాయింట్ ఏంటంటే లేదు ఇదంతా వీళ్ళందరూ కలిసే హరీష్ రావుకి ఎగనెస్ట్గా ఏదో ఒక చర్చ జరుగుతోంది అని మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. స్టేట్ చూడండి. కొన్ని కార్యక్రమాలు సొంతంగా ఏవో రూపకల్పన చేసుకుని చేయడము, తాజాగా చేసిన సామాజిక తెలంగాణ కామెంట్తో కేసీఆర్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యారని చెప్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. అంటే ఉద్యమ పార్టీ నుంచి వక్తు రాజకీయ పార్టీగా మారిన టీఆర్ఎస్ కాలక్రమేణా బీఆర్ఎస్గా మారి 2 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్ 10 ఏళ్లలో సామాజిక తెలంగాణ సాధించలేకపోయారా? ఆమె చెప్పింది అదే, కేసీఆర్ సాధించలేకపోయారని చెప్పలేదు, కానీ సామాజిక తెలంగాణ దిశగా వెళ్ళుంటే బాగుండేది. అలాగే తలసరి ఆదాయం గురించి కూడా ఆవిడ కామెంట్స్ చేశారు.
అలాగే ఆమె ఎక్కడికి వెళ్ళినా సీఎం అని నినాదాలు ఇస్తున్నా కూడా పెద్దగా వారించలేదు. ఇలా కొన్ని కొన్ని పరిణామాలు జరిగాయి. అలాగే నన్ను మరింత రెచ్చగొడితే ఇంకా మాట్లాడాల్సి వస్తుంది, సరైన టైం కోసం చూస్తున్నాను కూడా చెప్పారు. అంటే ఆ సరైన టైం వచ్చేసిందా ఇప్పుడనే చర్చ జరుగుతుంది. ఓ పక్కన కవిత ఇండియాలో లేరు, తన కుమారుడు కాన్వకేషన్ అది ఆ ప్రోగ్రామ్ కోసం వెళ్ళారు అమెరికా. ఇవాళ వచ్చేస్తున్నారు, ఇవాళ రాత్రి 7:30కు వస్తారు. వచ్చిన తర్వాత మరి ఈ కవిత రాసిన లెటర్గా వస్తున్న దాని మీద స్పందిస్తారా? ఎందుకంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి దీని మీద. ఆ రైటింగ్ ఆవిడది కాదు, పాయింట్ నెంబర్ 1. ఒకటి, రైటింగ్ ఆవిడది అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆవిడది కాకపోతే. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లెటర్ నేనే రాయాల్సిన అవసరం లేదు, చెప్తే ఇంకొకళ్ళు ఎవరన్నా కూడా రాయొచ్చు, నా భావాలు ఇంకొకళ్ళు ఎవరో కూడా రైటింగ్లో పెట్టచ్చు. సో అది కవిత రాశారా లెటరు, లేకపోతే రాయించారా, అసలు కవితకు సంబంధం లేదా? కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేసింది ఎందుకంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కవిత రాశారని లెటర్ తీసుకొచ్చారని బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్స్ ఏంటంటే, గత కొద్ది రోజులుగా పార్టీలో ఏదైతే లొక్కలొక్కలు ఉన్నాయో, కుటుంబంలో ఏవైతే కలహాలు ఉన్నాయో అవి ఇవాళ లెటర్ రూపంతో స్పష్టంగా బయటకు వచ్చేసాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే ఇందులో ప్రధానంగా కవిత మెన్షన్ చేసిన అంశాలు ఏంటంటే, బీజేపీతో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై ఆవిడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవిడేమంటారంటే, మీరు కేవలం ఆ సభలో 2 నిమిషాలు కేటాయిస్తారు బీజేపీకి, ఓవైపు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతాయని ప్రచారం జరుగుతుంటే మీరు బీజేపీ విషయంలో కొంత కఠినంగా మాట్లాడకపోవడం వాటికి మరింత బలం చేకూర్చింది అనేది, విచ్ ఈజ్ ఏ వెరీ లాజికల్ పాయింట్. ఒకవేళ కవిత గారు లెటర్ రాశారు అంటే కనుక ఆ సభలో 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడలా కేసీఆర్. ఎందుకంటే రకరకాల కేసుల వ్యవహారం, మరోవైపు ఈ కేటీఆర్ ఏదో కేసులు పెడతారని, లేకపోతే హరీష్ రావు మీద ఇంకో కేసులు పెడతారని. హరీష్ రావు అంటే ఏంటంటే ఇప్పుడు ఆయన మీద కూడా ఓ ప్రచారం ఏం జరుగుతోంది. మొన్న హుటాహుటిన కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళారు, 2 గంటలు భేటీ నిర్వహించారు. ఎందుకంటే హరీష్ రావు కూడా ఏదో అసంతృప్తిగా ఉన్నారని ఏంటి, ఆయన ఆ సభ